నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటు బడ్జెట్లో కేంద్రం హామీ ఇవ్వటం, ఇటు తొలిదశ నిర్మాణానికి 12,000 కోట్లు పెండింగ్ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణంపై మరింత ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించి పోలవరంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి, ప్రస్తుతం ఏ మేరకు పనులు పూర్తయ్యాయి, ఇక చేయాల్సిందేంటి, దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి కూడా క్లారిటీ వచ్చింది. దీంతో పనుల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా ప్రాజెక్టు కంప్లీట్ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని ఆమె ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయాన్ని బడ్జెట్లో కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అలాగే విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయింపు బడ్జెట్లో చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడిగా ఆమె అభివర్ణించారు. భారతదేశ ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమైనదిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. Has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bengaluru Industrial Corridor. An additional allocation will be provided this year toward అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ దృష్టి పెట్టారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టుకు ఏర్పడ్డ అవాంతరాలను తొలగించుకుంటూ నిర్మాణాన్ని వేగం పెంచే ప్రణాళికలు సిద్ధం చేశారు.
దీనికి కేంద్రం నుంచి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ప్రాజెక్టు పనులు స్పీడ్ అందుకోనున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆపై అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం డ్యాం సైట్ను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పిలిపించి ప్రభుత్వం అమెరికా నుండి జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి పాల్, కెనడా నుంచి సీన్ హించ్ బర్గర్, రిచర్డ్ డోనెల్లీ ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నలుగురు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ రంగ నిపుణులు. ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కింద కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిల్అప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. ప్యారలల్ డి వాల్, డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిల్అప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. గోదావరి నదులను అనుసంధానిస్తూ కట్టే ప్రాజెక్టే పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి శ్రీరామ పాదసాగర్గా పిలువబడిన ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు పోలవరం సాగునీటి ప్రాజెక్టుగా ప్రాచుర్యం పొందిందని చెప్పుకోవచ్చు. 2014 తర్వాత జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అలాగే కృష్ణా మెట్ట ప్రాంతం రైతులు, అలాగే విశాఖపట్నం అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ కాలువ ద్వారా కుడి కాలువ ద్వారా కూడా కాలువలను నిర్మించి ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నానికి తాగునీరు, అలాగే పారిశ్రామిక అవసరాలకు నీరు అందించడానికి ఈ పోలవరం ప్రాజెక్టు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా రైతులకు, అలాగే మెట్ట ప్రాంత రైతులకు కూడా తాగునీరు, సాగునీరు అందించడానికి పోలవరం ప్రాజెక్టు కట్టుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు 2014 నుంచి 19 వరకు 70% పనులు పూర్తయితే
2019 నుంచి 2024 వరకు కేవలం 4-5% పనులు మాత్రమే అయ్యాయంటూ కూడా 2024లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము 70% పనులు పూర్తి చేస్తే ఇంకొక సంవత్సరంలో పనులు మొత్తం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే సమయంలో అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా వదిలివేసిన కారణంగానే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, అలాగే గైడ్ బండ్ కూడా కుంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అంతర్జాతీయ నిపుణుల బృందం కెనడా నుంచి, అమెరికా నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం వారం రోజుల పాటు అణువణువును తనిఖీలు చేసి ప్రాజెక్టు భద్రత అలాగే ప్రాజెక్టు కట్టడాల పటిష్టత గురించి అయితే పూర్తిగా అధ్యయనం చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఎగువ కాఫర్ డ్యాంలో వస్తున్న సీపేజ్ని అరికట్టడం కోసం తాత్కాలికంగా సీపేజ్ని మోటార్లతో తోడి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, అలాగే డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా పునర్నిర్మించాలంటూ కూడా ఇంటర్నేషనల్ నిపుణుల బృందం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, అలాగే కేంద్ర జలసంఘం అధికారులకు కూడా ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యం ఉంది. 2024లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే పోలవరం పనులను చకచక ముగించి అటు కృష్ణా డెల్టాకు, ఇటు అలాగే వైజాగ్ విశాఖపట్నానికి తాగునీరు అలాగే పారిశ్రామిక అవసరాలు నీరు అందించాలనే కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయ్యి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా అభ్యర్థించిన మేర మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరం ప్రాజెక్టుకి అయ్యే పూర్తి ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుందంటూ కూడా సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా సాగనున్నాయని చెప్పుకోవచ్చు. వచ్చే 2-3 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ప్రాజెక్టు పైన కానివ్వండి, రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే అటు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇటు అమరావతి రాజధాని కానివ్వండి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూశారు ప్రజలు. దీని కారణంగానే నేను 2014 నుంచి 19 వరకు పడ్డ కష్టం మొత్తం కూడా గోదావరిలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తిగా నాశనమైన పరిస్థితి ఉంది. దీనికి అప్పుడే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వమే కారణమంటూ కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన శ్వేతపత్రం మొదటిగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసింది అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇటు తాగునీరు అవసరాలే కాకుండా సుమారు 950 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి కూడా విద్యుత్ కేంద్రం కూడా తయారీ కేంద్రాన్ని కూడా రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా సుమారు 960 మెగావాట్ల విద్యుత్ అటు విద్యుత్తుతో పాటు సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, అలాగే పారిశ్రామిక నీటి అవసరాలు కూడా తీరనున్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టు 2-3 ఏళ్లలో పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేద్దాం. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.
పోలవరం డిజైన్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఇతర నీటిపారుదల అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్, ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రాజెక్టు డిజైన్కి సంబంధించిన వివరాలు, ఇతర డాక్యుమెంట్లన్నీ ఈ ఎక్స్పర్ట్స్ టీం పరిశీలించింది. జెట్ గ్రౌంటింగ్, సీపేజ్లపై రిపోర్టును కూడా ప్రత్యేకంగా తయారు చేసింది. అలాగే డయాఫ్రమ్ వాల్ లాంటివి నిర్మించిన చోట నీటి ఒత్తిడి లెక్కగట్టింది. ప్రాజెక్టు నిర్మించిన కంపెనీలతో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకుని ఎక్కడ తప్పులు జరిగాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలనే దానిపై సమగ్ర నివేదిక తయారు చేశారు. దాన్ని ఏపీ ప్రభుత్వానికి అందించారు. ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అప్పర్ కాపర్ డ్యాంలో సీపేజ్ వస్తుంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజ్ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్గా ఉండబోతోంది. మెయిన్ డ్యాంలో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 3 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ స్థానంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని మొదట కమిటీ నివేదిక ఇచ్చింది. దీనికి సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమం అని కూడా మరో నివేదిక ఇచ్చింది. ఏం చేస్తే ప్రాజెక్టు శాశ్వతంగా డ్యామేజ్కు ఆస్కారం కాకుండా ఉంటుందనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 1941 నుంచే పోలవరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచనలో ఉంది. కొన్ని దశాబ్దాలు ఆ కల కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2004లో ప్రాజెక్టు మొదలైంది. 2 దశాబ్దాలు గడిచాయి. ఇంకా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఉంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు అటవీ పర్యావరణ అనుమతులతో పాటు ముంపు ప్రాంతాలు పెద్ద అడ్డంకిగా మారాయి. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంతో దానికి పరిష్కారం దొరికింది. కానీ భూసేకరణ, పునరావాసం బాధితులకు నష్టపరిహారం రూపంలో అంచనా వ్యయం అమాంతం రెట్టింపైపోయింది. ఇప్పటికీ 72% ప్రాజెక్టును పూర్తి చేశారు. వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేయాలంటే 436 కోట్లు ఖర్చు అవుతుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే దాదాపు 1000 కోట్ల అదనపు ఖర్చు. ఏ విధంగా చూసినా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఇప్పుడు మళ్లీ ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతేకాదు 2 నుంచి 4 సీజన్ల సమయం కూడా వృధా అవుతుంది. దీనికి తోడు 2019 తర్వాత కాంట్రాక్టర్లను మార్చడంతో హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. అప్పర్ లోయర్ కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. గైడ్ బండ్ దెబ్బతినడంతో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆగిపోయింది. అటు ఏళ్లు గడవటం, ఇటు అంచనా వ్యయం పెరగటం, వరదలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు కొంత దెబ్బతినడంతో ఇప్పుడు మళ్లీ మరమ్మతులు సహా కొత్త పనులను కూడా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. 2014-2019 మధ్య దాదాపు 11,500 కోట్లు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేశారు. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కిన ఘనత కూడా ఆ ప్రాజెక్టుకు ఉంది. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ డెప్త్ 90 మీటర్లు, 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో అతి భారీ గేట్లు ఉన్నాయి. 390 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాలువలతో నిర్మాణపరంగా ఈ ప్రాజెక్టు అతిపెద్దది. ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 28,50,000 మందికి తాగునీటి అవసరాలు తీరుతాయి. అంతేకాదు పోలవరం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. వాటర్ టూరిజం కూడా సాధ్యపడుతుంది. పరిశ్రమలకు నీటి కొరత అనే సమస్యే ఉండదు. వరదల కారణంగా ఏటా ఏపీకి ఎంతో నష్టం కలుగుతోంది. ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ ప్రాజెక్టు సాయంతో 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని పక్కకు మళ్లించవచ్చు. పోలవరం పూర్తయితే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా దాదాపు ఏపీ మొత్తానికి సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుతాయి. అటు ఉత్తరాంధ్రలోని విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, ఇటు రాయలసీమకు కూడా నీటిని అందించే అవకాశం ఉంటుంది. ఇలా వరదల సమయంలో సముద్రం పాలయ్యే 3,000 టీఎంసీల నీటిని ఒడిసి పడితే రాష్ట్రం కరువు రహితంగా మారి సస్యశ్యామలమవుతోంది. ఇది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
బడ్జెట్లో మళ్ళీ పోలవరానికి నిధులు కేటాయించడంతో పాటు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద చూడడం, పోలవరాన్ని జాతీయ ఆహార భద్రత ప్రాజెక్టు కింద కేటాయించడంతో మళ్ళీ పోలవరం ప్రాజెక్టులు పరుగులు పెట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా జరుగుతుంది. పోలవరం పూర్తయితే అసలు కోనసీమలో ఇప్పుడు జరుగుతున్న వరద ఉధృతికి తగ్గే అవకాశం ఉంది. అది వరద ఉధృత నీరుని మళ్లించి అటు జగ్గంపేట మరియు ఇటు పత్తిపాడు అటు తుని పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకి నీరు అందించే అవకాశం అయితే మెరుగ్గా ఉండును పోలవరం పూర్తయి ఉంటే. అలాగే దాంతోపాటు ఇక్కడ నుంచి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కూడా పోలవరం నీరుని అందించే విధంగా కూడా గతంలో అయితే రూపొందించారు. దాంతోపాటు అటు విశాఖ జిల్లా ఇటు అనకాపల్లి జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలకైతే పోలవరం నీరు అయితే వెళ్ళే అవకాశం ఉంది. కానీ పోలవరాన్ని కనీసం కొన్ని అనివార్య కారణాల చేత గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల కూడా అయితే పోలవరం ఇప్పటికీ కూడా పూర్తి కాలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా కొన్ని ఉపయోగాలు కలిగే అవకాశం ఉంది. అలాగే గత వరదల కారణంగా 10 లక్షల పైగా క్యూసెక్కుల నీరు అయితే కింద స్థాయి సముద్రంలోకి వదిలారు. ఆ సముద్రంలోకి వెళ్లకుండా ఆ పోలవరాన్ని నిర్మించుంటే ప్రాజెక్టు ఆ నీరన్నీ కూడా అటు ఎగువ ప్రాంతాలైన ఇటు జగ్గంపేట మరియు పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయితే ఆ నీరును సద్వినియోగం చేసుకునే ఉండేవారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా పోలవరం పూర్తయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే అటు కాకినాడ జిల్లాకి అటు కాకినాడ మరియు అటు పిఠాపురం అలాగే ఇటు జగ్గంపేట ఇటు పత్తిపాడు ఇలా తుని నియోజకవర్గాల్లో అయితే పలు రకాలుగా ఉపయోగాలు కూడా ఉండే అవకాశం ఉంది. అక్కడ తాగునీరు మరియు ఇటు రైతులకు వెళ్ళి పంట పొలాలకు వెళ్ళే నీళ్లపై కూడా అనేక రకాలుగా ఉపయోగాలు కలిగే అవకాశం ఉంది. అలాగే విశాఖ జిల్లాతో పాటు అటు శ్రీకాకుళం కూడా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నీరు వెళ్లే విధంగా అయితే అనేక కాలువలు రూపొందించారు. ఆ కాలువల నుంచి అయితే పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచడం, సముద్రంలోకి నీరు వృధా కాకుండా ఆ నీరుని వడిసి పట్టుకునే ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా పోలవరం ప్రాజెక్టుని రూపకల్పన చేశారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలు పలు నియోజకవర్గాలు కూడా చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ జిల్లాలో అయితే నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. ఆ నీటి ఎద్దడిని కూడా లేకుండా పోలవరం ప్రాజెక్టు అయితే పూర్తి అయితే గట ఆ నీటి ఎద్దడి కూడా లేకుండా ఇటు సముద్రంలో వృధాగా వెళ్ళిపోకుండా నీరునైతే అటు విశాఖ ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలకైతే నీరుని డైవర్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉందని మనకి తెలుస్తుంది. ఏదేమైనటికీ కూడా ఈ ప్రభుత్వం గత పాలకుల నిర్లక్ష్యంలా కాకుండా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరానికి మంచి నిధులు కేటాయించడంతో సత్వర పూర్తయితే అటు రైతులు కూడా ఎంతో ఆనందం పొందుతారు. అటు అనేక ఇండస్ట్రీస్ కూడా నీరు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అనేక విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అటు రైతులు ఇటు సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పోలవరంపై తాజా అప్డేట్స్. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా కేంద్రం సాయం చేయకపోవటం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది. ఇప్పుడు ఏపీతో పాటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అనుమతులు, నిధులు రాబట్టడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు కేంద్రం కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని ప్రకటించడంతో రాష్ట్ర సర్కార్ ప్రాజెక్టు పనుల్ని మరింత వేగం చేయాలనుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటి నిపుణులు, సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమించనుంది. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉంది ఏపీ సర్కార్.